హాయ్ అండి. ఇక్కడ మీరు చూస్తుండేది, మీరు ఎప్పుడైనా బార్డర్స్లో చూస్తుంటారు కదా, ఇట్లా గ్రీన్ థ్రెడ్స్ అనేది అటాచ్ అయ్యి ఉంటాయి కదా. సో అది ఎట్లా డివైడ్ చేస్తారు, ఓకే, దాని వెనక ఉండే ప్రాసెస్ అంతా అనేది ఒక చిన్న వీడియో మీకు చెప్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మగ్గంలో ఈ గ్రీన్ థ్రెడ్స్ అనేది అటాచ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ బార్డర్కి సపరేట్, తర్వాత రైట్ సైడ్ బార్డర్కి సపరేట్గా ఉన్నాయి. ఇది చాలా కష్టమైన ప్రాసెస్ అండి, ఎందుకంటే ఈక్వల్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు లెఫ్ట్ సైడ్ కోసం ఒక డివైడ్ చేస్తున్నారు, సో రైట్ సైడ్ కోసం ఇంకో థ్రెడ్స్ అనేది డివైడ్ చేసుకొని ఇట్లా స్టార్టింగ్లో చుట్టుకుంటున్నారు అనమాట. సో ఇటు ఈ చుట్టుకునే ప్రాసెస్లో ఇది చాలా డెడికేషన్ ప్రాసెస్ అండి, ఎందుకంటే ఇక్కడ చాలా వందల పోగులు అనేవి ఉంటాయి. ఒక్క పోగు కట్ కాకుండా చాలా జాగ్రత్తగా డివైడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నిదానంగా ఒక్కో థ్రెడ్తో డివైడ్ చేసుకొని, సో ఈ మొత్తం ఇక్కడ మీరు గ్రీన్ కలర్ చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ ఒక 10 శారీస్కి సరిపోయే ఒక వార్ప్ అండి. ఇది 10 శారీస్కి ఆల్మోస్ట్ ఒక 80 మీటర్స్ వరకు లెంత్ అనేది ఉంటుందన్నమాట. ఈ 80 మీటర్స్ లెంత్ని మనం ఈక్వల్గా అన్ని శారీస్కి సరిపోయే విధంగా ఎక్కడే కానీ చిన్న పోగు కానీ కట్ కాకుండా ఈక్వల్గా డివైడ్ చేసుకుంటూ చుట్టుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో మరి ఇక్కడ చిక్కుబడి ఉంటుంది. మనం ఆలోచిస్తే ఒక చిన్న థ్రెడ్ మనం చిక్కుబడి దాన్ని విడడానికి చాలా కష్టపడతాం. ఇక్కడ వందల పోగులు ఉన్నాయన్నమాట. ఒక పోగు కానీ కట్ కాకుండా ఎంతో జాగ్రత్తగా అనేది తీయాలన్నమాట. ఇదే నేతన్న యొక్క పనితనం అన్నమాట. సో ఎందుకు చేనేత అనేది ఎందుకు కష్టమైన పని అంటే, సో మన చీర మనం చూస్తాం కదా, దాని వెనక ఉన్న కష్టం అనేది చూడడం. ఓకే, సో ఫైనల్గా ఇలా పైపులు అయితే చుట్టేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.